చూడండి 15 రోజుల నుంచి మేము ఇదే బాధలో ఉన్నామండి. అందరు ఉద్యోగాలు లేవు, ఎటు లేదు, డ్యూటీలు బంద్ చేసిండ్రు. పిల్లలకి ఎగ్జామినేషన్స్ టైం ఇప్పుడు మీకు తెలుసు కదండి, బోర్డు ఎగ్జామ్స్ అవుతున్నాయి. డ్యూటీలో పోకుండా ఏం లేకుండా ఇట్లాంటి మీడియాలో రోజు వచ్చి పాల్గొనటమే. వంటలు వార్పులు ఏమీ లేవు, తిండి తిప్పలు లేవు. ఇక్కడ మీడియాకి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాం, ఇంటికి పోగానే ఫోన్లు, మీ ఇళ్ళు పోతాయట కదా, మీ ఇళ్ళు పోతాయట, కానీ అటు ఫోన్ల బాధ, ఇటు ఈ బాధ. ఎట్లండి మేము ఏం చేయాలి చెప్పండి? 60 సంవత్సరాలు చిన్న చితుకు ఉద్యోగాలు చేసి, ప్రైవేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు రాక, ఓసీ వాళ్ళం రాక చిన్న చితుక ఉద్యోగాలు చేసి ఇంతో అంతో కూడబెట్టుకొని ఆఖరికి 60 సంవత్సరాలకు రిటైర్మెంట్. ఇగో మా వారు 398 ఎన్టీ రామారావు గారు ఉన్నారంటే అప్పుడు అన్ట్రైన్డ్ వాళ్ళకు కూడా బిఈడి లేకున్నా కూడా అప్పుడు బిఈడి లేకున్నా కూడా తెలుగు డిపార్ట్మెంట్ అంటే తెలుగుని చూసి అప్పుడు ఆ రోజుల్లో మాకు ఉద్యోగాలు ఇచ్చారు. దాంతో మేము కొత్తగూడెం, భద్రాచలం అలాంటి ఏరియాలో తిరిగి ఏదో కొంత సొమ్మును మేము పోగు చేసుకున్నాం. కొంత సొమ్మును పోగు చేసుకొని పిల్లగాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, ఆ పిల్లగాళ్ళకు దగ్గర ఇక్కడ ఈ హైదరాబాద్ లో అన్ని కూల్చివేతలు అదే కట్టుకోవద్దని వెనకటి నుంచి కూడా అంటుంటే కూడా ఇక్కడ మిలిటరీ ఏరియా ఉన్నది, ఇక్కడ రాముడు ఉన్నాడు, సేఫ్టీ అనుకొని ఏదో ఒక అపార్ట్మెంట్ వేసుకొని కొంత మేము ఇల్లు కట్టుకొని ఆ ఇళ్లలో మీ నివాసం ఉండుకుంటూ ఈ యొక్క శేష జీవితాన్ని మేము గడుపుదాం అనుకుంటే, ఈ పెన్షన్ వృద్ధాప్యంలో మేము దిగినాక గడుపుదాం అంటే మా ఇళ్ళు పోతాయని మాకు 15 రోజుల నుంచి ఒక సంఘర్షణ తెచ్చిపెట్టండి. మరి ఎట్లండి మా ఇళ్ళు పోతే మేము ఏం చెయ్యాలి? గవర్నమెంట్ వాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధ్యం కాంటే మేము తెలుగు చెప్తున్నాం, ఎంత గవర్నమెంట్ అయినా ప్రజల మనిషే కదండి. ప్రజలు తెస్తేనే గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ కైనా ప్రజలే కావాలి. అందులో మధ్యతరగతి కుటుంబీకులు ఇంకెక్కువ కావాలి, కింది వాళ్లే కావాలి, పై వాళ్ళు ఏం చేయలేదండి. ఎంత పెద్ద సర్పమైనా గానీ చలి చీమల చేతకు ఆ సర్పం ఏమైపోయింది? నేను పెద్ద సర్పాన్ని, నేను బాగా బలవంతమైన సర్పం ఉంది, కానీ చలి చీమల చేతికి చెక్కింది కదా. అట్లాగే ప్రజలను ఎప్పుడూ కూడా రెచ్చగొట్టద్దు, ప్రజల తెరువుకు రావద్దు, ప్రజల ఆశయాలు దెబ్బతినద్దు. మీకు మా ఓటింగ్ కావాలి కాబట్టి మా అవసరాలు తీర్చే అవసరాలు తీర్చండి, లేకుంటే తీర్చకున్నా మంచిది, మా వద్దకు రాకండి. గవర్నమెంట్ నుంచి మనకి ఎటువంటి బెనిఫిట్స్ అవసరం లేదు, కానీ ఉన్న బతుకును కూడా తీసేది. మాకు ఏ బెనిఫిట్? హిట్లర్ పాలన, హిట్లర్ నిరంకుశంగా హిట్లర్ ఏ విధంగా పరిపాలించిందో జర్మనీ రాజ్యాన్ని, ఆ విధంగా ఈ ప్రజాపాలన లేకుండా వ్యతిరేక పాలన ప్రజలను ఇబ్బంది పెట్టడం చాలా గౌరవాతి గౌరవం, చాలా అన్యాయం అని ఏకకంఠంతో, ముక్త కంఠంతో అందరం చెప్తున్నాం. కాబట్టి మమ్మల్ని దయచేసి మా వైపు రాకుండా మా
మూసి అన్నారు కదండి, కంపారిటివ్లీ ఇప్పుడుతో పోల్చుకుంటే అప్పుడే వాసన ఎక్కువ ఉంది. ఒకప్పుడు ఎందుకంటే ఇది అరణ్యం కదండి, ఇప్పటికన్నా అప్పుడే ఎక్కువ వాసన ఉంది. ఆ టైంలోనే మేము కొనుక్కున్నాము. ఈఎంఐ అందరం మధ్య తరగతి వాళ్ళము, ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఈఎంఐలు కట్టుకుంటూ ఇప్పుడు కొంత సెటిల్ అవుతున్నాము, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, నెక్స్ట్ స్టెప్ ఏందని ఆలోచించే టైంలో ఇంకోటి అండి ఎలా ఇస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఏమో మనకి ఏంది 1.5 year బ్యాక్ హైడ్రా అన్నారు. ఇది అసలు మూసి అంటారా అంటే నాకు తెలిసి ఇది మూసి కాదు, ఒక వాగు. పల్లెటూరులో అయితే దీన్ని వాగు అంటారు. ఎందుకంటే వరదలు ఇప్పటికి కూడా వాగే, ఇది వాగే అండి, ఒక కాలువ అంతే. ఏంటంటే వరదలు వచ్చినప్పుడు పైనుంచి మనకి ఏమైనా గేట్లు ఎత్తివేచ్చినప్పుడు మాత్రమే వాటర్ ఫ్లో చూస్తాం. ఇప్పుడు కూడా చూడండి మీరు, వాటర్ ఫ్లో ఎంత ఉంది, చాలా తక్కువ ఉంది. కింద ఉండే రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. ఏదో పర్యావరణం చెట్లు ఏవో చాలా. ఇంకోటి ఇక్కడ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత వాతావరణము అన్నట్టు తీసుకున్నారు.
ఇంకొకటి అప్పట్లో తీసుకున్నప్పుడు ఎవడు రాలేదు కదండి. ఇప్పుడు ఏమవుతోంది, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే హైడ్రా అన్నారు 1.5 year బ్యాక్, హైడ్రా అన్నారు, FTL అన్నారు, బఫర్ జోన్ అన్నారు. అంత ముందు ఈ పదాలే తెలియవండి జనాలకి. ఇంకోటి అప్పుడు అప్రూవల్ ఇచ్చారు, మాకు లోన్స్ ఇచ్చారు, అప్రూవల్ ఇచ్చారు, లోన్స్ ఇచ్చారు, అన్ని మీ పేపర్లు పక్కాగా ఉన్నాయన్నారు. ఇది పట్టా ల్యాండ్ అన్నారు. కొనుక్కునే మధ్య తరగతి వాడు అన్ని చూసుకుంటాడు కదండి. వాడి జీవితంలో ఒకే ఒక ఇల్లు కొనుక్కుంటాడండి మధ్య తరగతి వాడు. బాగా డబ్బులున్న వాళ్ళ సంగతి మాకు తెలియదు కానీ మధ్య తరగతి వాడు వాడి జీవితం కళ ఒక ఇల్లు. అది కూడా ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ కి వెళ్ళలేదు వాడు, అపార్ట్మెంట్, వాడి కింద ల్యాండ్ లేదు. ఏదో ఉండడానికి జీవితంలో ఏదైనా ఆపద వచ్చినా ఏదైనా నాకంటూ ఒక ఇల్లు ఉంది అన్న భావంతోనే కొనుక్కుంటాడు ఎవరైనా. ఇప్పుడు ఏమైంది, ఓకే అందరం సెటిల్ అవుతున్నాం, ఏదో నాకంటూ ఒక ఇల్లు ఉంది. ఇప్పుడు ఏమవుతుందండి, అప్పుడు బఫర్ జోన్ అన్నారు, మీది బఫర్ జోన్ లోకి వస్తుంది అన్నారు. అప్పుడు టెన్షన్ పడ్డాం. ఫైనల్ ఏమైంది, మీది బఫర్ జోన్ లో లేదు అన్నారు. రిలాక్స్ అయ్యాం అందరం. అమ్మ అంటే బఫర్ జోన్ అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేయాలండి, ఎందుకంటే జన నష్టం ఉంటుంది, ప్రాణ నష్టం ఉంటుంది. కాబట్టి ఓకే మీది బఫర్ జోన్ లో ఉందని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నప్పుడు మన మంచి కోసమే చెప్తున్నారు కదా అని మేము డిసైడ్ అయ్యాం. ఇంతవరకు వస్తుంది అన్నారు, ఓకే అప్పుడు డిసైడ్ అయిపోయాం ఇచ్చేద్దాము. ఎందుకంటే కిందకి వరద వెళ్తుందంటే మన సేఫ్ అని కదా, మిగతా వాళ్ళని కూడా చూడాలి కదండి. మన దేశంలో ఉన్నప్పుడు మనతో అది ఇంకోటి మిగతా వాళ్ళు కూడా బాగుండాలి అనేది మన కోరిక. ఎందుకంటే మధ్య తరగతి వాళ్ళని ఎప్పుడు అదే ఆలోచిస్తాం, ఒకరిని తన్ని మన పైకి రావాలని ఎప్పుడు కోరుకోం. అప్పుడు మేము యాక్సెప్ట్ చేస్తాం, మీద లేదు క్లియర్ అని చెప్పారు. ఓకే ఇప్పుడు ఏమవుతోంది, టోటల్ గా ఆ ప్రాజెక్టే మార్చేశారు. మాది అంటే టోటల్ గా ఈ ఏరియా మీద దృష్టి పడింది, ఈ ఏరియా మీద దృష్టి పడింది. బాపు ఘాట్ ఉందండి. నేను చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను, బాపు ఘాట్కి ఎంతమంది ప్రజాప్రతినిధులు నెలకొకసారి వచ్చి దాన్ని చూస్తున్నారు? ఒక October 2 మేము హడావుడి చూస్తాం. October 2 రోజు మాత్రమే మేము చూస్తున్నాం. ఆ గాంధీ గారి మీద దుమ్ము పడని, డస్ట్ పడని, చెత్త పేపర్లు ఉండని చుట్టూరు రోజు ఎవరు క్లీన్ చేస్తున్నారండి? అక్కడ ఎవరు తిరుగుతున్నారు? ఈవెన్ ఒక అబ్జర్వర్ కూడా లేరండి. అక్టోబర్ 2 మాత్రమే మేము చూస్తున్నాం. ఇప్పుడు మీరు కట్టండి, పెద్ద విగ్రహం కట్టండి, తీసుకోండి, లిమిటెడ్ ప్లేస్ తీసుకోండి. మా ప్లేస్ తీసుకొని మాది ఆక్యుపై చేసి నువ్వు ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ కడతాను, ఇది కడతానంటే ముందు మ్యూజియంలోకి ఇది జీవనది కాదు, ఒక వాగ్ అండి. ఇప్పుడు గోదావరి జలాలు ఇక్కడికి నువ్వు పక్కకు తీసుకొచ్చి ఇందులో పొంచేసి దీన్ని జీవనదిగా చేసేస్తానంటున్నావు, చేసేయండి, మాకు కూడా మంచిది. ఇప్పుడు మాది వదిలేసి నువ్వు అక్కడ కట్టిన మా ఇంటి
you